ఎవరైనా మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్లో ఉంటున్నాం, బంజారాహిల్స్లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాయణగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, जय बोलो भारत माता की। अब की बार हैदराबाद। ये परंपरा है, आज भी गुरु पूर्णिमा के दिन इसके ऊपर बैठते हैं। ये मठ का गद्दी है। ये मैं बैठता हूँ साल में गुरु पूर्णिमा के दिन, एक दिन बैठते हैं। हाँ एक दिन बैठते बस, गुरु पूर्णिमा को ले। हाँ नहीं, इससे आगे बार भी आगे गए हैं और भगवान से कामना कर रहे हैं जल्दी जीत के आइए। हाँ इसको हाथ लगा के आशीर्वाद लीजिए। इस पर बहुत महापुरुष सब बैठे हुए हैं। ओम भद्रं गणेभिष्वां देवाः भद्रं पश्यमाक्षभिर्जत्राः स्त्रियङ्गसस्तुमासुतं देवी तं यदायुः। ओम स्वस्ति न इन्द्रो वृद्धश्वास्त्रं पूषा विश्वेदाः स्वस्ति नस्ताक्षरः स्वस्ति नो बृहस्पतिर्यदाः। आइए आपके अर्पण करेंगे बढ़िया 12 तारीख से। हाँ यहाँ से అంతేనా? ఈ రోజు దాకా 40 సంవత్సరాల వరకు మనకు పేదరికం, వెనకబడడం, అన్యాయం, దుర్మార్గం, అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం, బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇళ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు, అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్లో ఉంటున్నాం, బంజారాహిల్స్లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాయణగుట్టలో ఉంటున్నాం, యాకుత్పురాలో ఉంటున్నాం అని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం, ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈ రోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ, ఒక్క గుద్దు గుద్దితే సర్వనాశనం అయిపోవాలి. మోదీ గారు ఈసారి స్త్రీకి ఇచ్చారు ఆ శక్తి. ఎందుకంటే ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి గాని ఆ పార్టీకి గాని గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की। अब की बार हैदराबाद, अब की बार बार भारत माता की जय, भारत माता की जय।
బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి. స్టార్ట్ చేయాలి. 2 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి అలా ర్యాలీలో కలిసి ఉండాలి. పక్కన ఎవరు కూడా నిల్చోకండి. పోలీస్ వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రాఫిక్ ని ఆపాల్సి ఉంటది. అమర దుర్గ అమర కాళి అమర చండిక అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి. అమర దుర్గ అపర కాళి అమర చండిక అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి. ఉద్భవించి ఉదయించను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా తనకంటూ ఎదురే లేదు. తన ఊపిరి హైదరాబాద్లో తన మాటే కొల్లే పోదు. తన మనసే వెన్నెల పాదు. అపర దుర్గ అపర కాళి అపర చండిక అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి. ఉద్భవించి ఉదయించెను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా. అక్కడ ముందు ట్రాఫిక్ వాళ్ళతో విజ్ఞప్తి, కొంచెం ట్రాఫిక్ ను కొంచెం ఆపాలి. మన హైదరాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి మాధవలత అక్కగారు మరి ఇప్పుడిప్పుడే లంగరోజుకు విచ్చేశారు. మరి ఈ రోజు ఎంఐఎం గుండెల్లో గుబులు ఎగర్చేటటువంటి మన నాయకురాలు ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఈ రోజు వాళ్ళు 45 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా కలిగిన విధంగా ఈ రోజు మొదటిసారి వాళ్ళకి భయం అనేది ఏంటో ఈ రోజు మన మాధవలత గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి బరిలో దిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ రోజు భయం అనేది ఎలాగుంటుందో ఈ రోజు మనం చూపించబోతా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెల్లిమెల్లిగా మీ యొక్క వాహనాలను తీసుకొని ముందుకు సాగాలి. ట్రాఫిక్ వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంచెం ఈ యొక్క ట్రాఫిక్ ని కొద్దిగా ఒక పక్కకి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. డైమనిక్ లీడర్ మన హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి మాధవలత గారు మరి ఇక్కడికి లంగరోజుకి విచ్చేశారు. లంగరోజున పడినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడానికి రేపు రానున్న 13వ తారీఖు రోజు మనందరం కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి మాధవలత అక్క గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మనందరం మన తరఫున పార్లమెంట్ కి పంపించాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాము. ఎందుకంటే రానున్న రోజుల్లో మన హైదరాబాద్ యొక్క పాత నగరం యొక్క భవిష్యత్తుని మరి మార్చబోవడానికి మరి మన ముందుకు ఈ రోజు విచ్చేశారు శ్రీమతి మాధవలత అక్క గారు. మరి మనందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి. హైదరాబాద్ పార్లమెంట్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డ అనే విధంగా మనందరం కూడా రానున్న 13వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తుకి ఓటేసి 1,50,000 ఓట్ల మెజారిటీతో మనము ఆమెను ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి. ఈరోజు మన ముందర మరి శ్రీమతి మాధవలత గారు హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న ఓవైసీ గుండెల్లో గుబులు కొట్టిస్తున్న శ్రీమతి మాధవలత గారు మన ముందుకు విచ్చేశారు. లంగరోజులో ఉన్న పురవీధుల్లో ఉన్న లంగరోజు వాసులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాలి. ఎంఐఎం కోటలను బద్దలు కొట్టడానికి ఈరోజు బీజేపీ నుండి పోటీ చేస్తున్న మన మాధవలత గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. మనం అందరం కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాలనేసి మీ అందరితోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ను గడగడలాడిస్తున్న శ్రీమతి మాధవలత గారు బీజేపీ అభ్యర్థి. మరి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్కరి నోట్లో మాధవలత మాధవలత అని పిలువబడుతున్న శ్రీమతి మాధవలత గారు మన లంగరోజు పురవీధుల్లోకి విచ్చేశారు. మీరందరూ కూడా మన హిందుత్వాన్ని మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటేసి మన మాధవలత గారిని గెలిపించి ఓవైసీ ఎంఐఎంను కంచుకోటైన హైదరాబాద్ లో ఎంఐఎంను బద్దలు కొట్టాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఓట్లు చీలకుండా మన ఎంపీ అభ్యర్థి అయిన మాధవలత గారు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. మనం అందరం కూడా ఏకతాటి మీద నిలబడి మన హిందుత్వాన్ని చాటుకోవాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్
మాతాకి గాంధీనగర్ కు విచ్చేసిన శ్రీమతి మాధవిలత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మాధవిలత గారు మన మధ్యలోకి విచ్చేశారు. మరి ఈ రోజు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో ఎంఐఎంను బద్దలు కొట్టడానికి విచ్చేసిన మన మాధవిలత గారు, మన ప్రతి ఒక్క హిందూ సోదరుడు సోదరిమణులు కూడా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించి భారతదేశాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం నంబర్ 1 గా అవుతుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం పార్టీలకు అతీతంగా మన దేశం ముఖ్యమనేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ బాలప్రసాద్ గారు ఇక్కడ వారి సన్మానం చేస్తున్నారు. మరి పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులైన బాలప్రసాద్ అన్న గారు శ్రీమతి మాధవలత గారిని సన్మానం చేస్తున్నారు. భారత్ మాతాకి. మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేశారు. మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం. మీరందరూ కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మాధవిలత గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాధవిలత గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మాధవిలత గారు అంటే కేంద్రంలో కేంద్ర బిందువు అయ్యారు. మనం చూసినట్టయితే ఏ రకంగా అయితే స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదించి ఆమెని చార్మినార్ కోటలో జెండా ఎగరేయాలని ఆమెను పంపించారు. భాగ్యనగర్ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని గోలకొండ పైన కీర్తి చేసులు బద్దం బాలరెడ్డి గారి యొక్క ఏ రకంగానైతే వారు 3 సార్లు కాషాయ జెండాన్ని గోల్కొండ మీద ఎగరవేశారు. దృఢమైన నిశ్చయంతో ఒక పాలసీతో ఏ రకంగా ఎలక్షన్ కొట్లాడాలి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని దృఢ సంకల్పంతో మాధవిలత గారు ఈ రోజు బరిలో ఉన్నారు. ఒక ప్రణాళికలతో మాధవిలత గారు హైదరాబాద్ ని ఎంచుకొని గత దశాబ్దంగా హైదరాబాద్ ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ రోజు ఆమెని అవకాశం ఏమని అడిగినప్పుడు వేరే సీట్ కి మీరు వెళ్తారా కొట్లాడతారంటే లేదు, నేను ఒకటే సీట్ కొట్లాడతాను, అది హైదరాబాదు. ఒకవేళ నేను కొట్లాడదలుచుకుంటే హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొట్లాడతాను తప్ప వేరే సీట్ నాకు అక్కర్లేదని ఇక్కడ ఉన్న ప్రజల మీద నమ్మకంతో మాధవిలత గారు ఇక్కడ విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాన్ని తీసుకొని స్వయంగా నరేంద్ర మోదీ గారు ఆమెకి ఆశీర్వాదించారు. దయచేసి రానున్న 13వ తారీఖు రోజు యాద్ రహే 13 तारीख के दिन सभी लोग मतदान पर जाएं. अगर इस बार टूट जाएंगे तो फिर परिणाम बुरा होगा. आप सभी से हमारी ये विनती है कि आप सब लोग 13 तारीख के दिन जो जितने भी लोग इस हैदराबाद पार्लियामेंट में रहते हैं आपके सगे संबंधी सभी को फोन कर करके एक ही बात बोलना है कि कमल के निशान को वोट दो 13 तारीख के दिन सुबह से. अभी आप देख रहे हैं जिस तरह जब से माधवीलता जी का नाम हैदराबाद पार्लियामेंट के लिए घोषित किया गया है सारे हैदराबाद में एक हलचल मची हुई है जिसकी गूंज आज दिल्ली में सुनाई दे रही है. इसका कारण सिर्फ जो डायनामिक लीडर है, जो हर समस्या को जानती है, जो इलेक्शन कैसे लड़ना है, ओवैसी को कैसे हराना है, अपने दृढ़ निश्चय से वो आज इलेक्शन लड़ रही है. నేను అందరితో మనవి చేస్తున్నాను ఈ రోజు తెలుసు కానీ మీరు సిస్టమాటిక్
अच्छी मेहनत चल रही है आपकी मेहनत सफल होना बस राम सुंदरी जी से बता उन तक पहुंचा दीजिए संदेश లైట్లు ఉంటాయండి भैया थोड़ा पीछे साइड देखो लाइट क्यों बंद कर रहा है लाइट डाला हुआ तो बंद कर